ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం యాదు. గురుగారు, ఈ నెలలో అసలు మిథున రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించి పరిహారాలు అంటూ ఏంటండి? మిథున రాశి వారు తీసుకున్నప్పుడమ్మా ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మన 15వ తారీఖు తీసుకుంటే అందులో మనకు పునర్వసు నక్షత్రం కనబడుతుంది, ఆరుద్ర కనబడుతుంది, మృగశిర నక్షత్రం కనబడతాయి. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి తీసుకున్నప్పుడు ఏంటంటే చతుర్థంలో కేతు, అలాగే మనం తీసుకుంటే ఏంటంటే సప్తమంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే అష్టంలో చూసినసరికి మనకు ఆల్మోస్ట్ బుధుడు, రవి, బుధాదిత్యం కనబడుతుంది. భాగ్యంలో శనీశ్వరుడు, అలాగే రాజ్యంలో రాహు కనిపిస్తున్నాడు. లాభంలో మనకు గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఈ యొక్క ఆలోచన విధానంకి వచ్చినప్పుడు ఆర్థిక ముందు మనం మాట్లాడుకుంటే మాత్రం ఆర్థికంగా రాజ్యంలో రాహు, లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆర్థిక బలం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఒక 20 to 30% హైక్స్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాఫిటబుల్గా కూడా ఉంటుంది వ్యాపారస్తులకి. బట్ ఆర్థిక బలం అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది, బాగానే ఎస్టాబ్లిష్ చెప్పడానికి అవకాశం. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకంటే ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారంలో కూడా ఒక మాయాధనం వస్తుందమ్మా. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఒక మిథున రాశి వారు చేసే వ్యాపారాలు, సూట్ అయ్యే వ్యాపారాల దగ్గరకు వచ్చినప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అయితే డెఫినెట్గా ఒక 30 to 40% ప్రాఫిట్లోనే వెళ్తారు ఈ 15 రోజులను. అంటే ఒక రైజింగ్ అనేది కనబడుతుంది ఇక్కడ. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించండి, ఈ రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది? ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో వెళ్ళినప్పుడు మాత్రం ఫార్మా ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ దాని మీద చేయొచ్చు. అలాగే వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ మీద కానీ, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ మీద మాత్రం బాగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. సో అలా చేసుకుంటూ వెళ్తే షేర్ ట్రేడింగ్లో అది కొంత ప్రాఫిటబుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ రాశి వారికి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది? వివాహ ప్రయత్నం కూడా చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయండి. మధ్యవర్తిత్వం వహించినప్పుడు సక్సెస్ అవుతుంది. వివాహం అనేసరికి మిథున రాశి వారు వాళ్ళకి వివాహం అన్నదానికి ఒక రకంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించి ఎవరిద్దరి మధ్యన ప్రయత్నాలు చేయడం అనేది ఒక రకంగా ఉంటుంది. సో ఏదైనప్పటికీ వీళ్ళు చేసే ప్రయత్నాలు మాత్రం సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం 15 రోజులు కనబడితే ముందుకెళ్ళచ్చు. గురుగారు, ఇప్పుడు విదేశీలో అంటే ఉన్న వాళ్ళకి కానీ, విదేశీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ ఈ నెలలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? విదేశాల్లో ఉన్న వాళ్ళకి, స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం నార్మల్గా ఉంటుంది. కానీ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక సక్సెస్ అని కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయత్నం చేయించడం. అలాగే విదేశాలు వెళ్ళి మన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకున్న వాళ్ళు కానీ, అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళకి మాత్రం ఈ 15 రోజుల్లో పెద్ద ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి, ఈ రాశి వారికి నెలలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? స్పెషల్లీ హీరోయిన్స్ అనుకోండి, ఆర్టిస్టుల్లో మన హీరోలు అనుకోండి, వీళ్ళందరికీ కాల్ షీట్స్ అని వస్తాయి, అగ్రిమెంట్స్ వస్తాయి. 15 రోజుల్లోని చక్కటి అవకాశాలు వస్తాయి. అలాంటి వచ్చినప్పుడు దాన్ని ఒకసారి స్టడీ చేసి 1-2 సార్లు డెఫినెట్గా సంతకాలు పెట్టండి. ఇది మీకు ఒక ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ కింద తయారవుతుంది. అలాగే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా మంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ అని సైన్ చేయడం జరుగుతుంది. ప్రయత్నం చేస్తే సక్సెస్ అని కనబడుతుంది మనకి. ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు? రాజకీయ రంగంలో వాళ్ళు తీసినప్పుడు ఏంటంటే ఇక్కడ కుజుడు యొక్క అనుగుణం బాగా ఉండాలండి. కుజుడు అష్టంలో పడిపోయాడు, అంచేత అవమానాలు ఎక్కువ కనబడతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో కాలికి సంబంధించిన దెబ్బలు తగిలే అవకాశం బాగా కనబడుతుంటాయి. సో మాట జారినప్పుడు కూడా అదొక యాక్సిడెంటే. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా తప్పు మాట మాట్లాడినా అది పెద్ద యాక్సిడెంట్ కింద వస్తుంది అనమాట. యాక్సిడెంట్ అంటే ఏదో బండిని కొట్టేయాలని కాదు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పదాలు ఉపయోగించి వాడితే చాలా బాగుంటుంది. లేకపోతే అవమానం పాలయ్యే అవకాశం కూడా బాగా కనబడతాయి. ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటండి? నంబరు 6 పాజిటివ్గా పనిచేస్తానండి. శుక్ర నంబరు ఈ 15 రోజులు. దాన్ని బేస్ చేసుకుని ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టాలంటే లక్కీగా చూసుకునేది సరిపోతుంది. ఈ రాశి వారికి అసలు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యంకి వచ్చినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆరోగ్యంగా ఉండి వివాహ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలమ్మా. ఎందుకంటే 7 ఏళ్ళు కుజుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి 7 ఏళ్ళు వివాహ వ్యవస్థ గురించి చెప్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి చెప్తుంది. సో అక్కడ చూస్తే కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్య కొంచెం చిరాకులు, పరాకులు, గొడవలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మనకు అష్టంలో రవి యొక్క ప్రభావం కూడా బాగా కనబడుతుంది. సో ఇవి రెండు కూడా ఆరోగ్యానికి సంబంధించి చూపిస్తుంది. అంటే ముందు భార్యాభర్తల మధ్య గొడవలు, అది ఒక అనారోగ్యం తీసుకెళ్ళడం, బీపీ అనుకోండి, షుగర్ అనుకోండి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో మిథున రాశి వారు డెఫినెట్గా ఈ యొక్క 15 రోజులు కూడా
అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం, అంటే లలితా సహస్రనామం చదువుకోవడం కానీ, లేకపోతే ఖడ్గమాలు చదువుకోవడం కానీ, ఇలాంటిది ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురుగారు ఇప్పుడు కొత్తగా గృహప్రవేశం చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలని ప్లానింగ్లో ఉంటే వాళ్ళకి ఈ విధంగా అంటే ఈ నెలలో ఏ విధంగా ఉంటుందండి? ఈ నెల బాగుందమ్మా, దానికి గో హెడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇల్లు కొనుక్కోవడానికి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి టైం అయితే బాగుంది. మీరు అన్నట్టుగా గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే లేవు పంచాంగ రీత్యా, బట్ ఇవి రెండు చేసుకోవచ్చు, లేదా అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు. టైం చాలా బాగుంది. అప్పు అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈ 15 రోజులు చేస్తే బ్యాంకింగ్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటనుకుంటారంటే చాలా బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే ఒక్కొక్కసారి వాళ్ళకి లోన్స్ అవి దొరక ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటిది ఏమీ జరగదు. డిఫరెంట్గా కొంచెం ప్రయత్నం లోపల లేకుండా చేస్తే మాత్రం మిథున రాశి వారికి అవకాశం అయితే కలుగుతుంది. అలానే ఇప్పుడు సంతాన పరంగా అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ నెల? సంతానం అంటే వాళ్ళ పిల్లలకి యోగం ఉంటుందా అవయోగం ఉంటుందా అనే విషయానికి వచ్చినప్పుడు పంచమ భావం మనం ఎప్పుడైతే చూస్తామో, పంచమ భావంలోకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ దోషం అనేది మనకు కనిపించదు. అంచేత పిల్లల కోసం చేసే ప్రయత్నాలు, వాళ్ళకి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఏమంటాయో ఈ 15 రోజుల్లో చేసి వాళ్ళు ఏమైనా విదేశాలకు వెళ్ళాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ అయిపోతాయి. అలాగే చదువు విషయంలో, అలాగే వాళ్ళ వ్యాపారం వాళ్ళ చేత పెట్టించాలి అనుకుంటే దానికి కావాల్సిన అగ్రిమెంట్స్ రాసుకుంటే కూడా బాగానే ఉంటుంది. సో ఈ 15 రోజులు అంత పాజిటివ్గానే జరుగుతుంది. గురుగారి ఈ నెలలో అసలు కర్కాటక రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? కర్కాటక రాశికి మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం తీసుకుంటే అందులో మనకు పునర్వస నక్షత్రం 4వ పాదం వస్తుంది, పుష్యమి నక్షత్రం వస్తుంది, ఆశ్లేష నక్షత్రం వస్తుంది. సో ఈ నక్షత్రం వాళ్ళకి ఎప్పుడైతే మనం తీసుకుంటామో వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి షష్ఠ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ సప్తమంలో చూస్తే బుధుడు యొక్క రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టంలోని మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఎప్పుడైతే శని యొక్క ప్రభావం అష్టమ స్థానంలో ఉందో అది కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అన్నమాట. అలాగే భాగ్యంలో రాహు కనిపిస్తున్నాడు. రాహు కూడా అంత సపోర్టింగ్ కాదు. రాజ్యంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా బాగుంటుంది. చేస్తున్న ఉద్యోగం జాగ్రత్తగా చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. కొత్త ప్రయత్నాలు ఏం చేయట్లేదు. అలా ఉన్న ఉద్యోగంలోని ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చిన్న డెవలప్మెంట్స్ అయితే కనబడతాయని చెప్తాం. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకంటే ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? పెట్టుబడి పెట్టినా ఈ విధంగా వ్యాపారం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే 8th హౌస్ ఆరోగ్యానికి సంబంధించింది. అది పక్కన పెడితే 9th హౌస్ రాహు బాగున్నాడు, 10th హౌస్లో గుళ్ళు బాగున్నాడు. కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళచ్చు. నథింగ్ టు వరీ. అది ఒక పాజిటివ్ సైన్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సక్సెస్ అనేది కనబడుతుంది. ఒక 10 to 20% ప్రాఫిటబుల్గా వెళ్ళే అవకాశం వ్యాపారస్తులు కనిపిస్తుంది. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించండి రాశి వారికి నెలలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు? స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చి మనం న్యూట్రల్గా వెళ్తున్నామా. ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొంచెం తక్కువగా చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, తర్వాత పవర్ ప్లాంట్స్ మీద, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. బట్ స్టిల్ 1-2% ప్రాఫిటబుల్గా ఉంటుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గ అధికంగా కనబడే అవకాశం లేదు. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ రాశి వారికి అసలు ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది? వివాహ ప్రయత్నానికి ఎటువంటి దోషాలు లేవు. మధ్యవర్తితో వచ్చి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ వివాహం జరగడానికి కావాల్సిన ఏర్పాట్ల కంటే మధ్యవర్తితో నుంచి ఏమైనా వర్కౌట్ చేయగలమని చేస్తే ఈ 15 రోజులు ఒక సక్సెస్ చూపిస్తుంది. అందులో మనం వరి అవ్వట్లే వాడి గురించి. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ నెలలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రాశి వారికి? ఇండస్ట్రీ చాలా న్యూట్రల్గా ఉంటుందమ్మా. ఎందుకంటే వీళ్ళు మానసికంగా ఎంతో కొంత ఒత్తిడి పొంది ఉన్న వాళ్ళే ఉంటారు. కారణం ఏంటంటే అష్టంలో శనీశ్వరుడు ఉన్నాడు. అష్ట కష్టాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏదో రకమైన ఇబ్బంది పెడుతూనే ఉంటాడు వాడు. అంటే ఒక ప్రయత్నం అనుకుంటే దానిలో మనకు మానసికంగా ఏదో ఒత్తిడి తీసుకొస్తుంటాడు అష్టంలో శని. అప్పుడు ఏంటంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఇనిషియేట్ చేయడానికి మనసు అవ్వదు, అలా చేస్తుంటాడు. సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే బాగుంటుంది. అలానే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించండి రాశి వారికి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? రాజకీయ రంగం కంటే కర్కాటక రాశి అంటే అది అల్టిమేట్ గోల్ ఉన్నది అనుకుంటాం. కానీ అష్టమ శని ఏం చేస్తున్నాడు అంటే మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాం ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరినీ మానసిక ఒత్తిడి తెస్తున్నాడు. పదవిని కూడా విముక్తి చేసేస్తున్నాడు. పదవి నుండి కూడా ఒక పోర్షన్ అని ఇవ్వట్లేదు, ఒక పొజిషన్ అంటే ఇవ్వట్లేదు. అంచేత ఏంటంటే రాజకీయంగా ఒక అడుగు వేద్దామని ముందుకు వెళ్తే అవమానం పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనం ఈ 15 రోజులు కూడాను చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది వీళ్ళకి. అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? విదేశాల్లో ఉన్న వారికి ఎలా జరుగుతుందో అది జరుగుతుంది. కొన్ని స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు. ఉద్యోగంలో వాళ్ళకి నోటీసులు రావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అలా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ 15 రోజుల్లో
పెద్ద ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. వాళ్ళు చదువు కోసం వెళ్తారు, వీళ్ళు ఉద్యోగం కోసం వెళ్తారు. సో రెండింటి చాలా తేడా ఉంటుందన్నమాట. సో చదువుకునే విద్యార్థులు వెళ్ళొచ్చు, వాళ్ళకి సక్సెస్ అని చూపించడానికి అవకాశం బాగుంది. గురుగారు, వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ నెలలో అసలు? ఈ 15 రోజులు చేసుకుంటే మనకి 7 ఇంట్లో ఆల్మోస్ట్ కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది అన్నమాట. రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది 7 ఇంట్లో. రవి అంటే అగ్నితత్వం. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్లో ఒకరు చిరాకు పెట్టడం అంటే అన్యోన్యత కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓకే. రిలేషన్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదంతా రవి మకరంలో ఉన్నంతసేపు ఉంటుంది కాబట్టి 14వ తారీఖు తర్వాత వాడు కుంభంలోకి వెళ్ళిపోతే అక్కడ బాగానే ఉంటుంది. సో ఈ 15 రోజులు ఏంటంటే చాలామంది ఇటువంటి అప్పుడే మాట పడడం, అనుకోకుండా చిరాకులు పడి గొడవ పడడం, వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది తాత్కాలికమైన సమస్య అనుకుంటూ ముందుకెళ్ళగలిగితే బాగుంటుంది. కానీ దాన్ని అధిగమించడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి అగ్నితత్వం గలవాడు కాబట్టి ఏదో చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు అయ్యే అవకాశం బాగా కనబడతాయి. ఈ రాశి వారికి అంటే సంతానం పరంగా ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుందండి? పంచమ స్థానంలో ఉన్న ఎటువంటి పాపగ్రహాలు వీళ్ళకి లేవు కాబట్టి సంతాన యోగాలు, సంతానం ద్వారా ఫలితాలు బాగుంటాయి. పిల్లల ద్వారా ఒక భవిష్యత్తు వాళ్ళు బాగుంటాయి. వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. అలాగే పిల్లల పేర్ల మీద పెట్టే వ్యాపారాలు ఏమైనా ఉంటాయో అవి కూడా గ్రోత్ బాగానే ఉంటాయని చెప్పొచ్చు. ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటంటే అసలు? నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తానమ్మా. సో దాన్ని బేస్ చేసుకుని ఏదైనా ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఆరోగ్యం పరంగా అసలు ఈ రాశి వారికి నెల ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే అస్తంలో శనీశ్వరుడు ఉన్నాడు. అష్టకష్టాలు పెట్టడానికి వాడు అక్కడ ఇంకొక 1.5 year ఓకే. ఉంటాడు కాబట్టి మనం ఆరోగ్యానికి సంబంధించి వచ్చినప్పుడు అభిషేకం అనేది చాలా అవసరం. అంటే ఇక్కడ ఏంటంటే శ్రీచక్రార్థం చేసుకుని అభిషేకం అది తీర్థం తీసుకోవచ్చు. లేదంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయొచ్చు. దానివల్ల కూడా కొంత పాజిటివ్ సైన్ అవ్వచ్చు, రాజ్యం నిలబడుతుంది, ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభం వ్యాధం.